మదర్ బాండింగ్. హ్మ్. అమ్మ అంటే మీకు చాలా ప్రేమ. అసలు వరల్డ్‌లో ది బెస్ట్ పర్సన్ అంటే మదరే. మీరెప్పుడు చెప్తుంటారు. బయట కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు. హ్మ్. రీసెంట్‌గా ట్విట్టర్‌లో కూడా ఒక వాయిస్ నోట్ పెట్టారు అమ్మగారిది. హ్మ్. సో, ఆవిడ పేరు మీద ఒక లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ గూడా బిల్డ్ చేస్తున్నారని విన్నా. హ్మ్. సో, ఇవన్నీ అమ్మకు ప్రేమతో తమన్ అన్నట్టుంది. ఏంటి బికాస్ నాన్న లేరు కాబట్టి ఇంకా నేను కూడా నాన్న అవ్వాలి కదా. చిన్నప్పుడు మనల్ని కాళ్ళు కింద పెట్టనివ్వకుండా చూసుకుంది. సో మనం ఇప్పుడు నెత్తి మీద పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంతే కదా. కింద ఎక్కడ తమని ఎక్కడ వెళ్ళి దూకేస్తాడో, ఎక్కడ వెళ్ళి వీడికి ఏ రాయిలు తగులుతాయో, ఆ బావి ఎవడో తవ్వుతున్నాడు మా బిల్డింగ్లో, ఆ బావిలో వెళ్ళి పడిపోతాడేమో అని చెప్పి అసలు పెట్టుకున్న నడువు నుంచి దించలేదు మా అమ్మ చిన్నప్పుడు. ఓ సంకలో పెట్టుకొని. ఒకసారి నడువే పాపం టైర్డ్ అయిపోయింది. నీకు చాలా ఎఫ్టీ బేబీ చిన్నప్పుడే, చాలా చాలా ప్లంపీగా ఉండేవి, తొడలే టైర్లలా ఉండేవి. చిన్నప్పుడే చెప్తున్నాను. సో అప్పుడే ఇంత ప్లంపీ బేబీ నేను. అప్పుడు ఆ వెయిట్‌ని ఆవిడ మోసి పాపం ఆవిడ అంత నన్ను జాగ్రత్తగా చూసుకుంది కాబట్టి ఇవన్నీ ఆవిడిచ్చిందే కదా బ్రో. బ్రో. సో వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఆవిడిచ్చిందే కదా. సో అది ఎంత గ్రాటిట్యూడ్‌గా మనం నిలబెట్టుకోవాలి లైఫ్‌లో. ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటుంది. ఇప్పుడు తనకి 33 ఇయర్స్‌లో మొగుడు పోయాడు బ్రో. 33 ఇయర్స్ మై మామ్. అమ్మకి ఎంత అందంగా ఉంటుందంటే అంత క్వీన్‌లాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. ఇప్పుడు వేరే విషయం అనుకో. అప్పుడు షీ వుడ్ హావ్ ఆలోచిస్తే మా ఇద్దరిని హాస్టల్లో వేసి షీ వుడ్ హావ్ గాట్ మ్యారీడ్. ఇంకో పెళ్లి చేసుకునేది. బట్ అవన్నీ వదిలేసి నన్ను కొడుకుని నమ్మి, కొడుకు డ్రమ్మర్ అవ్వాలనుకున్నాడే, వాడు ఆశను నిలబెట్టాలి చెప్పి, మా నాన్న చనిపోయిన ఎల్ఐసి కూడా నా కొడుకు కోసం పెట్టి 60,000 రూపాయలు ఇంకా చెల్లికి నగ కొనాలో, డిపాజిట్ వేయాలో ఏమో ఆలోచించకుండా, తను ఆలోచించకుండా 60,000 పెట్టి నాకు డ్రమ్ము కొనిచ్చి, ఇంత కష్టపడిన ఒక అమ్మని మనం మర్చిపోతామా ఏంటి లైఫ్లో? అసలు ఎలా మర్చిపోతాం? రోజు తనకి ఒక పూట నేను భోజనం చేస్తే చాలు, తను ఒక కూర ఏదో చేస్తుంది. ఇప్పుడు 74 ఇయర్స్ మా మదర్కి. తనకి ఏదో కూరో పచ్చడో ఏదో చేస్తుంది. ఆ ఒక్కరో అది తిని దానికి ఫోన్ చేసి బాగా చేసావమ్మా, అద్భుతంగా చేసావు, ఉప్పు తక్కువైనా అసలు ఏం చేసావమ్మా అని చెప్తే షీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. 10 మందికి ఫోన్ చేసి వాళ్ళ గ్రూప్లో 10 మందికి చేసి చెప్పుకుంటుంది, ఈరోజు నా పచ్చడి తిన్నాడు సాయి సాయి చాలా హ్యాపీగా ఉన్నాడు ఈరోజు పచ్చడి తిని. ఎంత హ్యాపీ. రాత్రికి వెళ్ళి ఒకసారి కాలు మొక్కుని పడుకుంటే, మా జాగ్రత్త అంతా ఓకేనా, నీకు ఎక్కడ నొప్పులు లేవు కదా, అంత బాగున్నావా అని. దానికైనా ఇంకేం కావాలి? మదర్ని ఇంకేం చూసుకుంటాం. తనకు ఒక ఎస్ క్లాస్ కొనిచ్చాను. నేను కూడా తిరగను ఆ బెంచ్లో, నేను కూడా ఎక్కను. నువ్వు ఎస్ క్లాస్ కొంటాను, ఒక చాఫర్ పెట్టాను. ఇంకా నా మదర్ ఇస్ మై గాడ్. షీఈ్ మై గాడ్ అంతే. ఇంకా దేవుడిలా చూసుకుంటున్నా అంతే. బికాస్ ఈరోజు ఈ మంత్రం పెట్టరా, ఈరోజు ట్యూస్డే మురుగడుది చెప్తాను శ్లోకం, అది చెప్తూ వెళ్ళి స్టూడియోకి ఉంటుంది. సో అలా షీల్ గైడ్ మీ విత్ హర్ ఫోర్స్. షీఈ్ ఆల్వేస్ ఆమ్ని ప్రెసెంట్ హియర్ విత్ మీ. ఇంట్లో ఉన్న స్టూడియోలో నాతోనే ఉంటుంది. ఓకే. మా వాళ్ళు కనుక్కుంటుంటుంది, ఏం చేస్తున్నాడు, అది చేస్తున్నాడా, ఇది చేస్తున్నాడా, అక్కడ ఉన్నాడా, టైంకి తింటున్నాడా, మంది వేసుకున్నాడా, అది చేస్తున్నాడా, మజ్జిగ ఇచ్చారా, ఎంత వేసారు ఉప్పు, ఇవన్నీ మొత్తం షీల్ బీ ఫాలోయింగ్ ఫ్రమ్ హోమ్. సో ఇంత మనల్ని కేర్ చేసే మనిషిని మనం ఇంకా ఎంత జాగ్రత్త చూసుకోవాలి లైఫ్లో. సో, ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదో బిల్డ్ చేస్తున్నారు. అవును, ఎంతవరకు అవును. వచ్చింది అది? ఎలా ఉంది? అవును బ్రో, ఇప్పుడు 4 crores దాకా ఖర్చు పెట్టేశాను. ఓహ్! మొత్తం 12 కోట్లు అవుద్ది నేను అచీవ్ చేయాలంటే. సో నాకు వచ్చిన రెమ్యునరేషన్స్లో నా చారిటీ అంతా పోయి, నా కాన్సర్ట్స్ వచ్చే డబ్బులంతా దానికే పెడతాను, చారిటీకి. లైక్ మొన్న తలసేమియా తలసేమియాకి లైఫ్ లాంగ్ చేస్తాను. అది నేను కమిట్మెంట్ నాకు. బికాస్ అది నచ్చింది, చాలా ఆర్గానిక్గా, చాలా బ్లెస్. బికాస్ అది చాలా వర్స్ట్ రోగం బ్రో. అది ఎవరికి రాకూడదు. 6 నెలలకు ఒకసారి నువ్వు బ్లడ్ మారుస్తూ ఉండాలి బాడీలో, లేకపోతే వాళ్ళకి బ్రెయిన్లో, బాడీలో టిష్యూలు అన్నీ తినేస్తూ ఉంటాయి. బ్లడ్ చెడిపోతూ ఉంటాయి బాడీలో, టిష్యూస్ తినేస్తూ ఉంటాయి లోపల. అది క్యాన్సర్ కూడా కాదు, బట్ 6 నెలలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయితే చేయాలి. పాపం ఆవిడ మేడం గారు, భువనేశ్వరి గారు పెద్ద పెద్ద మిషన్స్, దాదాపు 12 కోట్లు, 5 కోట్లు, ఈ కోట్లు పెట్టి చాలా మిషన్స్ కొని బ్లడ్ ప్యూరిఫికేషన్స్ చేయాల్సిన చాలా పనులు చేస్తున్నారు. చాలా సేవ చేస్తున్నారు వాళ్ళు. ఆ ట్రస్ట్ చాలా గొప్పగా అనిపించింది. బట్ ఐ వెంట్ త్రూ ద ప్రాసెస్. అన్నీ చదివాను, పేషెంట్స్ని చూశాను. సో ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ 10% ఆఫ్ ద పేమెంట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్కి. ఇట్ ఈస్ ఐ టుక్ దట్ కాల్. ఐ లవ్ డూయింగ్ చారిటీ. ఎవరికైనా కాలేజ్ ఫీజు, చిన్న చిన్న థింగ్స్, హార్ట్ ఆపరేషన్స్, స్కూల్ బ్యాగ్స్, పిల్లలకి వాట్ ఎవర్ ఇట్ ఇస్, మా టీం చూసుకుంటూ ఉంటారు. నాకు కూడా సిఎస్ఆర్ ఫండ్ అని ఒకటి పెట్టేస్తాను టీంకి. ఓకే. ఇప్పుడు మా టీంలో ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ మదర్కి ఏమైనా ప్రాబ్లం అనుకో, వెంటనే వాళ్ళ దగ్గర 1,00,000-2 లక్షలు ఉండదు. వెంటనే మనకు తెలిసిన డాక్టర్స్, మన ఫోన్లో డాక్టర్స్ ఎవరో ఉంటాడు, వాడు ఫోన్ చేసి, కిమ్స్లో నా ఆదర్శ్ గురువారెడ్డి గారు అబ్బాయి నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఫోన్ చేసా, బ్రో ఇలా మా సింగర్ వాళ్ళ మదరు సడన్గా జారి పడిపోయారంట బ్రో, చూడండి. వెంటనే ఎమర్జెన్సీలో అలర్ట్ చేసేసి అందరినీ 3 డాక్టర్లు పెట్టి చేసేస్తారు. ఇది నార్మల్ మనిషికి ఎలా అవుద్ది?
నార్మల్ కామన్ మ్యాన్కి ఎలా అవుద్ది. ఇంపాసిబుల్. సో ఐఎమ్ ట్రయింగ్ టు మన మన స్ట్రెంగ్త్ నేను అలా ఉపయోగిస్తాను అనమాట. నాకు మీలో నచ్చే క్వాలిటీ కూడా ఇదే. అంటే చాలా మంది మీ బయటకు తెలియకపోవచ్చు కానీ మీరు ఎంతమందికి చేస్తారో హెల్త్ పరంగా వాళ్ళ మదర్స్కి ఎవరైనా వచ్చి మిమ్మల్ని సాయం అని కమల్ అనే అడగగానే- ఒక కీబోర్డ్ ప్లేయర్ ఇవన్నీ ఐ డోంట్ వాంట్ టు సే, బట్ మై బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మై కోవిడ్ అప్పుడు పాపం చనిపోయాడు. బట్ ఈ సన్ ఈజ్ నౌ తను క్యాటరింగ్ చదువుకోవాలనుకున్నాడు. సో లాస్ట్ 4 yearsలో నౌ ఈజ్ క్యాటరింగ్ చేసి ఇప్పుడు ఢిల్లీలో ఈజ్ వర్కింగ్ ఇన్ అ బిగ్ దీంట్లో అనమాట. Oh. సో తనకి మొత్తం తను నా బెస్ట్ ఫ్రెండ్, నా కలీగ్. తను కోవిడ్ వచ్చినప్పుడు సరిగా చూసుకోలేదు. మీరు నేను చెప్ప- హాస్పిటల్కి కూడా సో నేను చూసుకోలేదు, పాపం చనిపోయాడు. వాళ్ళ అబ్బాయిని మా చెల్లి అంటే మై సిస్టర్ అనమాట, ఆవిడ ఫోన్ చేసి చెప్పాను, డోంట్ వరీ మీ సన్ చదువు నేను చూసుకుంటాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ విల్ టేక్ కేర్. సో చెప్తే సో తను ఇంకా ఆ అబ్బాయి చాలా బాగా దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఫాదర్ని డ్రీమ్గా పెట్టుకుని క్యాటరింగ్ చదివి ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఢిల్లీలో పెద్ద హోటల్లో ఈజ్ డీలింగ్ థింగ్స్. సో ఇట్ ఫీల్స్ గ్రేట్ నో. సో లైక్ హెల్త్ పరంగా కూడా నాకు తెలుసు కదా, కుడోస్ టు యూ. ఎందుకంటే చాలా మంది చేశారు. చాలా మందికి ఇప్పుడు మీరు 1% ఏదో చెప్తున్నారు కానీ నా సర్కిల్లో నేను చాలా మంది అంటే విన్నా. నేను తమన్ గారు చెప్తున్నాను, చేశారా? మనకి నా దగ్గర అంటే డబ్బులు ఉండదు బ్రో, బట్ మై కాంటాక్ట్ బుక్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, మై ఫోన్ ఇస్ అవును, ఎక్స్ట్రీమ్లీ మీకు డాక్టర్స్ అందరూ 1 call అవేలో ఉంటారు. వి డూ గుడ్ టు ది సొసైటీ, ఎవ్రీబడి డస్ దిట్. ఆ హై లేదు, కిక్లో నువ్వు చూసావు కదా రవితేజ హై, అవును. ఆ అబ్బాయి అది చాలా నిజం బ్రో. నువ్వు నిజంగా చెప్పావు కాబట్టే కదా జనాలు ఇప్పుడు వచ్చిన ఆ సీన్ని హై ఫీల్ అవుతారు. అవునవును. వెరీ నిజమైన మ్యాటర్ కదా, ఎంత ట్రూయెస్ట్ థింగ్స్ అవన్నీ మనకి పాలసీస్ లైఫ్లో అవన్నీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు చేయాలి, అది అది ఎంత నువ్వు పెద్దవి చేయగలలేదు. ఓ ఇంజెక్షన్ చేయించు, నీ టీం ఇప్పుడు నీ కెమెరా టీంకి వచ్చారు, వాళ్ళకి ఏదో నీ కాంటాక్ట్స్ యూటిలైజ్ చేయి, ఏదో చేయి, చిన్నవి చేయి. చిన్నవి చేస్తేనే చాలు నీకు ఎంత హై వచ్చేస్తుంది. పెద్దవన్నీ అది మనకి చాలా చాతన్ కాని పని, కానీ ఇది వెరీ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అంతే. మన గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నాం, మనకి సొసైటీ ఇంత పేరు ఇచ్చింది, గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇప్పుడు నేను నా దగ్గర 50 బ్యాట్లు 60 బ్యాట్లు ఉంటాయి, వాడని బ్యాట్లు నేను ఇచ్చేస్తూ ఉంటాను, అవును, చాలా మంది గిఫ్ట్ చేస్తుంటారు. మరి చెడిపోయిన బ్యాట్లు ఇవ్వను, మంచి బ్యాట్లే ఇస్తాను. బట్ మీరు యూస్ చేయండి, చూస్ చేసి ఇస్తాను, వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అవి. చూస్ అవుతాయి కదా. వాడికి ఆ బ్యాట్ డ్రీమ్గా ఉంటుంది, బట్ మనం ఆ డ్రీమ్ని అచీవ్ చేస్తాం, అయిపోయింది. సో అది మనకి దగ్గర ఎక్స్ట్రాగా ఒకటి ఉన్నప్పుడు అది మన ప్లేస్ ఆక్యుపైజేషన్ తప్ప ఉపయోగం లేనప్పుడు అది మనం ఎవడో దాన్ని పెట్టుకుని 100 సెంచరీలు కొడితే మనకే అది హ్యాపీనెస్. ట్రూ. అంతే, వెరీ సింపుల్ థింగ్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ నీడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం అన్ని ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు టాటా గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటాం, అవన్నీ చాలా పెద్ద స్కేలింగ్లే. చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది ఓల్డేజ్ హోమ్ ఫినిష్ చేయడానికి డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. ఓకే. సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి చాలా కంపెనీస్లో, ఇస్తూ ఉంటున్నారు. బట్ నాకు సొంతంగా చేయాలని నన్ను. ఓకే, మీరు అవి తీసుకో. నేను తీసుకోలే. ఎప్పటికల్లా ఫినిష్ అవ్వచ్చు టెంటేటివ్గా? మళ్ళీ ఇండియన్ ఐడల్ స్టార్ట్ అవుతాయి, దాంట్లో కొంచెం డబ్బు వస్తుంది. ఓకే. ఎక్కువ క్రికెట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో డబ్బు వస్తుంది. ఎక్కువ షోలు చేస్తే కాన్సర్ట్ వస్తే డబ్బులు వస్తుంది. వచ్చే డబ్బుల నుంచి పెడతాం. సినిమా డబ్బు మనం ఎక్కడ వాడం. ఓకే. ఓ ప్రొడ్యూసర్ నన్ను నమ్మి ఇన్ని కోట్లు డబ్బు ఇస్తున్నాడు, అది మాక్సిమం ఎంత సినిమాకే పెట్టడం ట్రై చేస్తాం, మ్యూజిక్ పెట్టడానికి అంతే. ఆ బ్యాలెన్స్ మిగిలినవి ఏదో మిగిలింది, లేకపోతే మిగిలిపోదు అలా. సో అది మిగిలితే ఇంకా దానికి అది ఇంకా మన బేసిక్ లైఫ్ స్టైల్కి మన దీనికి మన ఎక్విప్మెంట్ కొనడానికో మన స్టూడియో బిల్లు కట్టుకోవడానికి దానికి వర్కౌట్ అవుతుంది. బట్ సమ్వేర్ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ అస్ with the flow. So he is understanding that ఒక జెన్యున్ పర్సన్కి మనం చేయాలి అని డ్రీమ్ ఏదో వాట్ ఎవర్ మై ఫాదరో మదరో దిస్ ప్రేయర్స్ ప్రేయర్స్ టీంలో కూడా అందరం కలిసే భోజనం చేస్తాం, కలిసే బయటికి వెళ్తాం, అంతా 20 మంది కూర్చునే తింటాం. అక్కడే మొత్తం డిస్కషనే జరుగుతుంది. ఈ మ్యూజిక్ ఇలా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అంతా. సో ఇట్స్ వెరీ బ్లెస్డ్ బ్రో, ఇట్స్ బ్లెస్సింగ్.